మార్చి 15న అఫీషియల్గా మన ఇండియాలో పోకో నుంచి ఎక్స్ సిరీస్ లాంచ్ అవ్వబోతుంది. దాని ప్రీవియస్ మోడల్ మనకి పోకో X7 Pro. నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్. నాకు ఎటువంటి నెగిటివ్ కానీ ఎటువంటి హీటింగ్ సమస్య ఇందులో ఇప్పుడు లేదు. అయితే దీని సక్సెసర్ మనకి పోకో X8 సిరీస్ లాంచ్ అవ్వబోతున్నారు. సిరీస్ కొంచెం మారుతున్నారు ఈసారి. యాక్చువల్గా మనకి ఆల్ఫాబెటిక్లో మనకి ఎఫ్ సిరీస్ త్వరగా వస్తుంది, బట్ ఈసారి మనకి ఎక్స్ సిరీస్ త్వరగా వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ ఎక్స్ సిరీస్లో మార్పులు ఏంటి, స్పెక్స్ ఏంటి, ప్రైజ్ ఎంత తీసుకొస్తున్నారు ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి. మీరు పోకో ఫ్యాన్స్ అయితే మాత్రం చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా అనమాట. చాలా బాగుంటాయి పోకో మొబైల్స్ అయితే. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కానీ ఎనీవే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సిరీస్కి వచ్చేసరికి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. స్పెక్స్ ఏంటి, ప్రైజ్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. మనకి కొన్ని మొబైల్స్ మీద కానీ కొన్ని ఏసీల మీద కానీ మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, కూపన్స్ యాడ్ చేసుకుంటూ. మనకి ఇవన్నీ మీకు టెలిగ్రామ్ యాప్లో పోస్ట్ చేస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. నేను చెప్పే మొబైల్స్తో పాటు చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి అనమాట. మీరు ఫాలో అయితే కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి. ఇంకా టాపిక్లకు వస్తే పోకో X8 Pro, పోకో X8 Pro మ్యాక్స్ అనేది ఈసారి కొత్తగా తీసుకొస్తారు మన ఇండియాలోకి వచ్చేసరికి. ఈ మొబైల్ మార్చి 17 లాంచ్ అవుతుంది మన ఇండియాలో. ఫ్లిప్కార్ట్లో కొన్ని బ్యానర్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి, ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ. సో ఈ రెండు మనకి ప్రాసెసర్లు కానీ అన్ని మనకి లీక్ అయినాయి అనమాట. బట్ కొన్ని థింగ్స్ అయితే మనకి ఇంకా లీక్ అవ్వలేదు. అందులో ఫస్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, డిజైన్ క్వాలిటీ అయితే కనుక సేమ్ టు సేమ్ మనకి ఇలాగే తీసుకొస్తున్నారు. బ్యాక్స్ మనకి వర్టికల్గా తీసుకొస్తున్నారు, ఫ్రంట్ మనకి పంచువల్ డిస్ప్లే తీసుకొస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీ ఉంటుంది, ఫ్రంట్ వస్తే గ్లాస్ బాడీ ఉంటుంది, బ్యాక్ వస్తే గ్లాస్ బాడీ ఉంటుంది. ఈసారి బిల్డ్ క్వాలిటీ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనమాట పోకో సిరీస్ వచ్చేసరికి. ఎందుకంటే ప్రో లెవెల్లో ఉండబోతుంది స్పెక్స్ కానీ ప్రైస్ కానీ. అండ్ దాంతోపాటు మనకి ఐపీ రేటింగ్తో వస్తుంది, IP67, 68, 69K. ఈ K అనేది మనకు తెలిసిన విషయమే. హై ప్రెషర్తో వచ్చిన వాటర్తో కానీ లేదా కొంచెం వేడి నీటిలో పడినా సరే మనకి ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. వీళ్ళు ఎక్కువ టీచ్ చేస్తుంది ఇదే అన్నమాట. కలర్స్ గురించి మాట్లాడితే మనకి బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు కొన్ని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇది మనకి కాంపిటీషన్ చిల్స్గా మనకి ఐఫోన్కి అనమాట. సో ఆరెంజ్ కలర్ మనకి వినిపిస్తూనే ఉంది ఇది వచ్చేసరికి. ఈ మూడు కలర్స్తో మన ఇండియాలో రాబోతుంది అనమాట. బ్లూ కలర్ అయితే కనుక మ్యాక్స్లో ఉండబోతుంది. సో డిజైన్ క్వాలిటీతో పాటు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిజైన్ క్వాలిటీ ఇలా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి గేమింగ్ ఆడినప్పుడు మనకి ఎటువంటి ఫింగర్ పెయిన్ కానీ మనకి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది రాదనమాట. సో వర్టికల్ తీసుకొస్తే ఇది మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఈ మొబైల్ని మనం ఎక్కడ తక్కువ చేయలేము, చాలా బాగుంటుంది. బట్ ఎక్కడ చేంజ్ ఏముంది అనుకుంటే మనకి డిస్ప్లే సైజు ప్రోలో వచ్చరికి 6.59 ఇంచెస్ ఉంటుంది, మ్యాక్స్లో వచ్చరికి 6.83 ఇంచెస్ ఉంటుంది. అంతే, ఈ సైజు మాత్రం మారుతుంది తప్ప కానీ మిగతా స్పెక్స్ సేమ్ టు సేమ్ మనకి ఒకలాగే ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 10-bit పెన్లు, HDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 3500 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 90.2% ఆక్యుపై చేస్తుంది. 3840 PWM డిమ్మింగ్తో వస్తుంది ఇది వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎక్కడ తక్కువ అంచనా లేదు. ఇప్పటికీ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో చూసే కొద్దీ మనకి చూడాలనిపిస్తూ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. అందులో మన సెట్టింగ్లో మనకి కొంచెం హై బ్రైట్నెస్ కానీ స్టాండ్ మోడ్లో పెట్టుకుంటే కనుక ఇంకా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు మల్టీమీడియా చూస్తాను అనుకుంటే కనుక డిస్ప్లే సైజ్తో పాటు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 6.5 ఇంచెస్ ఉంటుంది కదా, అది మనకి కాంపాక్ట్ ఇష్టపడగలిగితే కనుక చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. డిస్ప్లే సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి, మల్టీమీడియాతో పాటు గేమ్స్ బాగా ఆడాలనుకుంటే కనుక ఆ సైజ్ మనకి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే మనకి ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి సైజ్ మాత్రం మనకు కొంచెం మార్చు తీసుకొచ్చారు ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయదు. యూట్యూబ్ కానీ, ప్రైమ్ వీడియోస్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఎనీవే మీరు ఏ కంటెంట్ చూసినా సరే మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసర్. ఈసారి ప్రాసెసర్ అయితే మాత్రం ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. పోకో X8 Proలో మనకి మేటిక్ ప్రాసెసర్ 8500 అల్ట్రా ప్రాసెసర్. ఇది 4nm ప్రాసెసర్, 2.28 మిలియన్ యాంటీ స్కోర్ చూసింది అనమాట ఇది వచ్చేసరికి. అండ్ ప్రో మ్యాక్స్ మనకి మేటిక్ ప్రాసెసర్ 9500S ప్రాసెసర్. ఇది మనకి 3nm ప్రాసెసర్, 3 మిలియన్ స్కోర్ చేస్తుంది అనమాట యాంటీ స్కోర్ వచ్చేసరికి. సో ప్రాసెసర్ విషయంలో మాత్రం మీకు ఎక్కడ తక్కువ అంచనా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. సో 9 సిరీస్కి చాలా మంచి మార్కెట్ ఉంది. అండ్ ఏ సిరీస్ మనకు తీసుకొచ్చారు దీని ప్రీవియస్ మోడల్లో. ఇప్పటికీ నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అండి ఏమీ లేవు. ఒక్కడ మైనస్ ఏమైంది అనుకుంటే వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 90 ఫ్రేమ్స్లో ప్లే చేస్తారు. బట్ మనకి 120 ఫ్రేమ్స్ వరకు మనకి క్యాపబిలిటీ ఉన్నా సరే మనకి వెంటనే తీశారు. బట్ ఈసారి మాత్రం మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 120 ఫ్రేమ్స్లో ప్లే చేయగలని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తూనే ఉన్నారు. అండ్ దాంతోపాటు వీసీ కూలింగ్ సిస్టమ్ అనేది మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
అప్రాక్స్గా మనకి 5300 mm స్కేర్తో వస్తుంది. HDR గేమింగ్ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. కూలింగ్ విషయంలో కానీ ప్రాసెస్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 12GB అండ్ 250GB స్టోరేజ్తో వస్తుంది. రెండు మొబైల్స్ కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. సో 120 ఫ్రేమ్స్లో గేమింగ్ ఆడొచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అండ్ OS కానీ చాలా బాగుంటుంది. OS అంటే కనుక కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే మనం అనుకున్న యాప్స్ అన్ని ఇందులో ఇన్స్టాల్ అవుతూనే ఉంటాయి, చాలా బ్లడ్ వస్తూనే ఉంటుంది. మనకు కావాలనుకుంటే కనుక ఉంచుకొని, లేదనుకుంటే కనుక అన్ఇన్స్టాల్ చేసేయండి. అది మీ చాయిస్ బట్టి ఉంటుంది, మనకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. ఇంకా అప్డేషన్లో కూడా మాట్లాడితే కనుక 3.3+4 అంటున్నారు, 3+5 అంటున్నారు. మనకి వచ్చేవరకు ఇంకా తెలియదు. సో ప్రాసెస్ అయితే మాత్రం ఈసారి వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ప్రోలో మ్యాక్స్లో రెండు ప్రాసెసర్లు కూడా ది బెస్ట్ ప్రాసెసర్లు అనమాట. మీకు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ అయితే కనుక సైజు బట్టి మనకి తగ్గుతూ ఉంటుంది. మనకు బ్యాటరీ గురించి మాట్లాడితే ప్రోలో వచ్చేసరికి 6500 mAh బ్యాటరీతో వస్తుంది, మ్యాక్స్లో వచ్చేసరికి 8500 బ్యాటరీతో వస్తుంది. రెండు మొబైల్స్లో మనకి 100 watts ప్రొవైడ్ చేస్తారు, రెండు మొబైల్స్ మనకి 100 watts సపోర్ట్ చేస్తుంది. సో మనకి సైజుని బట్టి మారుతూ ఉంటుంది. అయినా సరే మనకి లాస్ట్ తీసుకొచ్చారనమాట 6700 ఎంతో ఉంది మనకి బ్యాటరీ కెపాసిటీ. సో 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇంకా మనకు మ్యాక్స్లో పెంచారు కాబట్టి కొంచెం ఇంకా 1 day పైనే వస్తుంది. మీరు హెవీగా యూజ్ చేస్తాను, హెవీగా గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక 1 day వస్తుంది. లేదు నార్మల్గా డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక రెండు మొబైల్స్ కూడా మనకి ఒక 1 day పైనే వస్తాయి అనమాట. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక మొబైల్ని బట్టి మారుస్తూనే ఉన్నారు. ఎందుకంటే సైజ్ కొంచెం పెంచారు, సైజ్ కొంచెం తగ్గించారు కాబట్టి. దీన్ని బట్టి మనకి బ్యాటరీ కెపాసిటీ బాగానే ఉంటుంది. ఎనీవే 16 mAh బ్యాటరీ అంటే మనకి తక్కువ కాదు, ఎక్కువే అనమాట. సో అది బిగ్ బ్యాటరీ, ఇది కొంచెం లో బ్యాటరీ, అంతమించి ఏం లేదు. బ్యాటరీ అయితే కనుక బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గురించి మాట్లాడితే కనుక కెమెరాస్. పోకో సిరీస్లో ఎంత ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయినా మిడ్ రేంజ్ మొబైల్స్ అయినా మనకి చాలా తక్కువగా తీసుకొస్తూ ఉంటారు కెమెరా క్వాలిటీ. సెన్సార్లు మంచివే. ఇందులో కూడా సేమ్ టు సేమ్ మనకి 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడింగ్ సెల్ఫీ, 20 MP సేమ్ కెమెరా తీసుకొచ్చారు. అందులో వచ్చేసరికి సెన్సార్లు మనకి ఈసారి మనకి ఎలివేట్ సెన్సార్ తీసుకొస్తారని చెప్పి మెన్షన్ చేశారు. కానీ సేమ్ కెమెరాస్ తీసుకొచ్చినా సరే మనకి కెమెరా ఇంప్లిమెంట్ చేసినా సరే మనకి ఎందుకో మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. కెమెరా వచ్చేసరికి కెమెరా ఒక్కటి ఫోకస్ పెడితే కనుక వీళ్ళు చాలా బాగుంటాయి అనమాట. బట్ సెన్సార్లు బాగానే ఉన్నా సరే ఆప్టిమైజ్ అనేది చాలా బాగుంటుంది ఈ సిరీస్లో వచ్చేసరికి. సో సెన్సార్లతో పాటు ఆప్టిమైజర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. దీని గురించి చూస్తాం చాలా మంది అప్డేట్ చేస్తారని చెప్పి. ఇది మనకి పోకో సిరీస్లో స్పెక్స్ అయితే కనుక ఇలాగున్నాయి. సరే ఎనీవే అన్న ప్రైజ్ ఎంత తీసుకొస్తారు అనుకుంటే మనకు అప్రాక్స్గా కొన్ని రూమర్స్ ప్రకారం చూస్తే కనుక X8 Pro మనకి అప్రాక్స్గా మనకి 40 తీసుకొస్తారని చెప్పి మెన్షన్ చేశారు. 35 నుంచి 40 అనమాట. మ్యాక్స్ వచ్చేసరికి 40 నుంచి 50 ఈ ప్రైస్ మీద తీసుకొస్తారని చెప్పి మెన్షన్ చేశారు కొన్ని వెబ్సైట్లో రూమర్స్ ప్రకారం. ఎందుకంటే స్టాక్ నడుస్తూనే ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్ మనకి ర్యామ్ కానీ ఇవన్నీ మనకి, దాన్ని బట్టి మనకి కొంచెం ప్రైస్ పెంచుతారని చెప్పి అంటూనే ఉన్నారు. ఎగ్జాంపుల్గా మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఉంది. దాని ప్రైస్ మనకి 22,000 23,000 రూపాయలు, బట్ 30,000 తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళే పెంచారనుకుంటే కనుక నాకు తెలిసి ఈ మొబైల్ మనకి 30 నుంచి 35,000 తీసుకొస్తే కనుక గుడ్. ప్రోలో వచ్చేసరికి మ్యాక్స్ వచ్చేసరికి 40 నుంచి 45,000 ఈ ప్రైస్ తీసుకొస్తే కనుక ఈ మొబైల్కి మంచి మార్కెట్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్స్ అన్ని కూడా మనకి ఆఫర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, ఏదో ఒక ఆఫర్ మనకి ఫస్ట్ సేల్లో మనకి యూజ్ చేస్తూనే ఉంటారు. అందుకే చాలామంది ఫస్ట్ సేల్లో చాలామంది కొంటూనే ఉంటారు అనమాట. ఎందుకంటే ప్రైస్ కొంచెం డ్రాప్ అవుతుంది కాబట్టి. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా మనకి March 17న ఈ మొబైల్ రాబోతుంది X సిరీస్ వచ్చేసరికి. అండ్ దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటి దాని గురించి కింద కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు ఎలాగనిపించింది, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కొంచెం గ్రోత్ పెంచాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. హైప్ బటన్ ఉంటుంది, హైప్ గట్టి కొట్టండి.